హాయ్ అండి, నేనండి మీ విస్సు పెదపల్లి. నా కామెడీ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద నొక్కండి. మర్చిపోకండి. 600 ఏళ్ల క్రితం అండి అసలు మనిషికి టెన్షనే లేదంటండి. అప్పుడు సపోజ్ 1 కిలో టెన్షన్ ఉందనుకోండి, అది ఇప్పుడు 50 కిలోల టెన్షన్గా మారిపోయిందంట. అంటే 50% పెరిగిపోయింది టెన్షను, ఒత్తిడి. దీనికి కారణం ఏంటంటే మన రోజువారీ జీవితాలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒక పిల్లాడు, చంటి పిల్లాడు రోజుకు 200 సార్లు నవ్వుతాడంట. పరిశోధనలో తేలిందండి. అదే పెద్దవాళ్ళు రోజుకి 15 సార్లే నవ్వుతారంట. అంటే నవ్వు శాతం ఎలా పడిపోయింది చూడండి, 200 నుంచి 15కి పడిపోయింది. ఈ నవ్వు శాతం పెంచుకోవాలంటే మనం కామెడీ చూడాలి, జోకులు వినాలి. అప్పుడే మన నవ్వు శాతం పెరుగుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఏమంటారు? హాట్‌స్టార్లో ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అని ఒక యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అది హాట్‌స్టార్లో ఇప్పుడు కూడా వస్తూ ఉంది, ఎందుకంటే ఇంకా ఫినిష్ అవ్వాల. దాంట్లో రావణాసురుడు పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిరీస్ అంతా జరుగుతూ ఉంటుంది. రావణాసురుడికి నేనే డబ్బింగ్ చెప్పానండి. ఆ వాయిస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నీ రాకతో నా గుడిసె కూడా స్వర్గంలాగా కనపడుతోంది. పంజరమా? లేదు లేదు, అలా ఆలోచించడానికి నీవు నా దాసివి కాదు, నా రాణివి, కాబోయే రాణివి. లేదు రాజకుమారి, నేను ఎన్నో విజయాలను చవి చూశాను. నేను కోరుకున్నవన్నీ కూడా నాకు దక్కాయి. అధికారం, సంపద, నమ్మకం, విశ్వాసం. కానీ ఇక్కడ ఏదో తెలియని చీకటి, శూన్యం లాంటి లోతు ఉంది. చెప్పలేని ఒంటరితనం. నీవు నన్ను మార్చేశావు రాజకుమారి సీత. నీవు నాకు ఏ బహుమతో, ఆట వస్తువో కాదు. నిన్ను చూస్తే నా స్థిరమైన మనస్సు కూడా చెలిస్తోంది. నీవు నాకు లొంగవలసిన అవసరం లేదు. నీ అందం, నీ తేజం ముందు ఈ ప్రపంచమే లొంగిపోతుంది. కొంతమంది బస్సు డ్రైవర్లు ఎలా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. యాక్సిడెంట్ జరిగిపోతూ ఉంటాయి. మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదండి. బస్సు ఫుట్పాత్ ఎక్కింది, బస్సు నీటిలోకి దూకింది, బస్సు ఇలా 10 మందిని చంపింది అని. ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. కేసు వచ్చి కోర్టుకు వచ్చింది. జడ్జి గారు డ్రైవర్ని అడుగుతున్నారు, ఏమయ్యా, బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కడవే బతికావు. ఇది ఎలా జరిగింది? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? అందరూ ఎలా చచ్చిపోయారు, నువ్వు ఎలా బతికావు? ఏమోనండి, నాకు తెలీదు అన్నాడు. అదేంటయ్యా నీకు తెలియకపోవడం ఏంటి? బస్సు డ్రైవర్ నువ్వే కదా. ఏమోనండి, నాకు తెలీదు, నేను అప్పుడు మంచి నిద్రలో ఉన్నానండి అన్నాడు. అంటే బస్ యాక్సిడెంట్ ఇలాగే జరుగుతున్నాయేమో. కాలేజీ కుర్రాళ్ళ తెలివితేటల ముందు ఎవరైనా సరే తలంచాల్సిందేనండి. ఓ కుర్రాడు ఒక అమ్మాయిని, నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను, పందెమేనా, 100 రూపాయలు పందెం అన్నాడు. అలాగా, అబ్బాచ్చా, ఓడిపోతావు జాగ్రత్త అంది. సరే, ఎవరు ఓడిపోతారో తర్వాత చూద్దాం, నువ్వు రెడీయేనా అన్నాడు. నేను రెడీ అంది. ఆ కుర్రాడు వెంటనే టక్కున ఆ అమ్మాయి బొగ్గు మీద ముద్దు పెట్టుకుని 100 రూపాయలు చేతులు పెట్టి నేను ఓడిపోయాను అని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి షాక్లోంచి ఇంకా తేరుకోలేదు. మనకి సాధారణంగా ఏ అనారోగ్యం వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే ఒకడు డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ గారండి, నాకు రాత్రులు నిద్ర పట్టడం లేదండి. అలాగా, అయితే ఓ పని చేయవయ్యా, నీ సెల్ నెంబర్ నాకు ఇవ్వు అన్నాడు. అదేంటంటే, నా సెల్ నెంబర్ మీకు ఇస్తే నాకు నిద్ర ఎలా పడద్ది? అది కాదయ్యా, నాకు కూడా రాత్రులు నిద్ర పట్టదు. నీ సెల్ నెంబర్ నాకు ఇచ్చావనుకో, మన ఇద్దరం తెల్లవార్లు ఇంచక్కా మాట్లాడుకోవచ్చు అన్నాడు. మందు ఇవ్వయ్యా అంటే ఆయన చెప్పిన ఉపాయం ఇది. స్కూబీ-డూ అని ఒక సిరీస్ ఎప్పటి నుంచో జరుగుతుంది. దాదాపు చాలా ఏళ్ళ నుంచి. అసలు
చెప్పాలంటే ఒక 20 ఏళ్ళ నుంచి జరుగుతుందని చెప్పొచ్చు. అప్పట్లో చాలా సినిమాలు, స్కూబీ-డూ సినిమాలు, కార్టూన్స్ అంటే ఎపిసోడ్స్ అలా చాలా జరిగాయి. అవన్నీ కూడా నేను చెప్పాను. ఆ స్కూబీ-డూ వాయిస్ టెస్ట్ జరిగినప్పుడు అప్పట్లో హాంకాంగ్ నుంచి ఒక ఆయన వచ్చి స్కూబీ వాయిస్ ఎలా ఉండాలి, అది ఎలా పలుకుతుంది, ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా నాకు చెప్పారు వాళ్ళు. వాయిస్ టెస్ట్ ఓకే అయిన తర్వాత. ఏమండి, ఆ వాయిస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రాయల్ ఫుడ్ టేస్టీ, దాంట్లో మనం ఏజెన్సీగా పనిచేస్తున్నావు. ఎవరు, నేను పొద్దున్నుంచి కడుపు నిండా తిన్నాను, అన్నీ కూడా రుచి చూశాను, చాలా బాగున్నాయి. స్కూబీ-డూ మేమిప్పుడు కడుపు నిండా తిన్నా కూడా రాత్రికి మళ్ళీ ఆకలితో ఉంటాం, ఏం పర్వాలేదు. మేము తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసిందా? షాగి, నువ్వు కూడా తిను, నేను తిన్నాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. టీవీ ఆఫ్ చేయకు, నా సూపర్ హీరో సినిమా వస్తుంది. దెయ్యం దెయ్యం స్కూబీ రా, పారిపోయావు. ఒకప్పుడు గురువే దైవం అనేవారు, కానీ ఈ రోజుల్లో కుర్రాళ్ళకి గురువే దెయ్యంలా కనపడుతున్నాడు. ఒక గురువుగారు క్లాస్లో పాఠం చెబుతూ, ఒరేయ్, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది, ద్రోణుడు అక్కడ నిలబడ్డాడు, అర్జునుడు ఇక్కడ నిలబడ్డాడు. కృష్ణుడు చెప్పాడు, అర్జునా బాణం సంధించు, ద్రోణుడిని కొట్టు అన్నాడు. అర్జునుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో గురువుగారిని కొట్టాలా, గురువుగారిని హతమార్చాలా, ఎలా అని ఆలోచిస్తున్నాడు. ఒరేయ్, ఇక్కడ ద్రోణుడి ప్లేస్లో నేనుంటే, అర్జునుడి ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారా అన్నాడు. అప్పుడు కుర్రాడు లేచి, అసలు ఆలోచించే ప్రసక్తే లేదు సార్, ఒకే బాణం అంతే, మీరు ఫట్ అన్నాడు. అలా ఉంది ఈ రోజుల్లో కుర్రాళ్ళ పరిస్థితి. పరీక్షల్లో పిల్లలు పేజీలు రాసేస్తూ ఉంటారు, కానీ ఒకడు మాత్రం ఒక సింగిల్ పేజీ రాసి నెంబర్ వేసి మిస్కి ఇచ్చేశాడు. మిస్ అంది, ఇదేంట్రా సింగిల్ పేజీ రాసావు, సిగ్గుగా లేదు అంది. పందులే పేజీలు రాస్తాయి మిస్, సింహం సింగిల్ పేజీయే రాస్తుంది, ఇది ఎలా ఉంది అన్నాడు. మిస్ థు ఎదవా అంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. ఉంటానండి, సెలవండి.